ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత వైపు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి విచ్చలవిడి హామీలను జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలను అయితే ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, వెనుజులా అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది అని చెప్పి ఇన్ని సంవత్సరాల పాటు విమర్శలు చేసుకుంటూ వచ్చిన బ్యాచ్ ఎన్నికలు వచ్చేసరికి జగన్ ఇచ్చిన దానికంటే 3 times 4 times ఎక్కువ ఇస్తాము అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ సమయం వచ్చే దగ్గరికి మరి జనాలు మరీ ఇంత పిచ్చోళ్ళనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంతైతే చేయగలుగుతానో, పాసిబుల్ ఎంతైతే అవుతుందో అంత మాత్రమే చేస్తాను అని చెబుతూ అదిగో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట తప్పుతారో చూడండి అని చెప్పి జనాలకు ప్రతి సభలోనూ వివరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారేమో ప్రతి సభలో కూడా వాళ్ళు ఏమిస్తామో చెబుతూ అది పాసిబుల్ కాదు అన్నా పదే అదే చెబుతూ పోతున్నారు. ఇప్పుడు జనాలకు ఏం కావాలి? జగన్ చెప్పేది నిజమా, చంద్రబాబు చెప్పేది నిజమా? జగన్ చెప్పేది నిజమని సాక్ష్యాధారాలతో సహా చూపెడుతూ ఉన్నారు. సో అవన్నీ జనానికి రీచ్ అవ్వాలి. జగన్ ప్రతి మాట రీచ్ అవ్వాలి. చంద్రబాబు 2014లో మాట ఇచ్చి ఏ విధంగా తప్పారు, అంతకుముందు ఏ విధంగా కూడా ఒక్కసారి కూడా హామీ మీద నిలబడి లేడు, ఇవన్నీ జనానికి రీచ్ అవ్వాలి. సో కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి అంటే ప్రధాన ఆయుధం ఏంటి? సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్. డౌట్ ఏం లేదుగా, అదేగా ప్రధానమైనటువంటి ఆయుధం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రతి సభలోనూ మీరు ఒక్కరూ కూడా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా సైన్యమే మీరందరూ కూడా దుష్ప్రచారాలను, మోసపు ప్రచారాలను తిప్పికొట్టండి అని చెబుతున్నారా? కరెక్ట్గా కీలకమైన ఎన్నికల టైం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే నో డౌట్ ఆయన ఒక బ్రహ్మాస్త్రం లాంటిది సోషల్ మీడియా. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత బలం సోషల్ మీడియాలో దేశంలో ఇంకొకరికి ఉంటుందని చెప్పి, అంటే రాష్ట్ర స్థాయికి పరిమితమైన నాయకులకు దేశంలో మరొకరికి ఉంటుంది ఆ స్థాయి బలం సోషల్ మీడియాలో, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదేమో. తన ప్రత్యర్థులు ఎన్ని సోషల్ మీడియా వేదికలన్నా ఓపెన్ చేయొచ్చు, బట్ జగన్ గారికి ఉన్నవి AK-47 లాంటివి, గుచ్చి పేల్చి పడేసేటివి పాయింట్ బ్లాక్లో పెట్టి. ఇప్పుడు కరెక్ట్ టైంలో యాక్టివేట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అంటే అఫీషియల్ సోషల్ మీడియా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. జనానికి ఏ విధంగా అయితే మెసేజ్ కన్వే చేయాలో ఆ విధంగా కన్వే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చాలా అఫీషియల్గానే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా మద్దతు ఇచ్చే ఆ పార్టీతో డైరెక్ట్ సంబంధాలు లేని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మెసేజ్ కన్వే చేస్తూ ఉన్నారు. ఏదైతే వచ్చే ఎన్నికల్లో జనాలను చైతన్యం చేసే విధంగా, జనాలకు నిజాలు తెలియజెప్పే విధంగా ఒక బ్రహ్మాస్త్రం లాంటి సోషల్ మీడియా ఉందో అది మాత్రం ఇప్పుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అయింది. ఈ మొమెంటం ఇలానే కొనసాగలిగితే దేన్ని బేస్ చేసుకొని వచ్చే ఎన్నికలు ఎదుర్కోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతకు మాట ఇచ్చి తప్పే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత విధానాలకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పి వైసీపీ అధినేత పదే ఏదైతే చెబుతారో దాన్ని వీళ్ళు కొట్టేస్తారు. ఇదే మొమెంటం కంటిన్యూ అయితే జనాలకు అబద్ధాలకు వెళ్ళనీయకుండా అడ్డుకోండి, వాళ్ళ మోసపూరితమైనటువంటి మాటలు జనాలకు వెళ్లకుండా, వాళ్ళ దుష్ప్రచారం కాకుండా అడ్డుకోండి అని పదే జగన్ ఏదైతే చెబుతూ ఉంటారో ఆ అడ్డుకునే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతూ ఉంది. అండ్ అదే మూమెంటం కంటిన్యూ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాస్త్రం ఈ ఎన్నికల్లో బ్రహ్మాండంగా వర్క్ అయినట్లే. ఆ జగన్మోహన్ గారికి ఫస్ట్ నుంచి బలం అదేలేండి. ఇప్పుడైనా కాసింత ఫ్రంట్ లైన్ మీడియాలో కాసింత పట్టు దొరికిందేమో, కానీ ఇంతకుముందు ఫ్రంట్ లైన్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణంగా కథనాలు వేసేటప్పుడు, తనకి దారుణంగా అసాసినేట్ చేసేటప్పుడు తన క్యారెక్టర్ని అప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసింది ఖచ్చితంగా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్సే. సో ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం, జగన్కి అది బ్రహ్మాస్త్రం లాంటిది. ఆ బ్రహ్మాస్త్రం పదును తేలి వర్క్ అవుతుంది. అదే కంటిన్యూ అయితే డెఫినెట్లీ కొన్నింటిని అడ్డుకున్నట్లే, ప్రజలను చైతన్యం చేసి ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది నిజం, ఏది మోసం అని చెప్పి ఈ విషయాలన్నీ ప్రజలకు చేరవేయడంలో పర్ఫెక్ట్గా వర్క్ అయినట్లే.